బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి వరుసగా రెండో రోజు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాకిస్తాన్ సైన్యం ఎల్ఓసి వెంబడి కాల్పులకు తెగబడింది. దీంతో భారత్ సైన్యం అప్రమత్తమై కాల్పులను తిప్పికొట్టింది. పాక్ సైన్యం కాల్పులను భద్రతా దళాలు తిప్పికొట్టాయని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. శుక్రవారం కూడా పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడింది. ఇవాళ కూడా అదే రీతిగా తెగబడడంతో ఆర్మీ తిప్పికొట్టింది. అయితే ఈ కాల్పుల్లో ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొంది. వాళ్ళ కొడుకు భార్గవ్ పేరు గుర్తొచ్చి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది, వీసాలను రద్దు చేసింది. అంతేకాకుండా అటారీ సరిహద్దును మూసేసింది. ఇలా ఒక్కొక్క దెబ్బ కొడుతూ వెళ్తోంది. అంతేకాకుండా ఉగ్రవాదులకు ఊహించని రీతిలో శిక్ష విధిస్తామని ఇప్పటికే ప్రధాని మోడీ తీవ్రంగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏదో జరగబోతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా 10ల కొద్దీ గాయపడ్డారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి వరుసగా రెండో రోజు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాకిస్తాన్ సైన్యం ఎల్ఓసి వెంబడి కాల్పులకు తెగబడింది. దీంతో భారత్ సైన్యం అప్రమత్తమై కాల్పులను తిప్పికొట్టింది. పాక్ సైన్యం కాల్పులను భద్రతా దళాలు తిప్పికొట్టాయని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. శుక్రవారం కూడా పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడింది. ఇవాళ కూడా అదే రీతిలో తెగబడడంతో ఆర్మీ తిప్పికొట్టింది. అయితే ఈ కాల్పుల్లో ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది, వీసాలను రద్దు చేసింది. అంతేకాకుండా అటారీ సరిహద్దును మూసేసింది. ఇలా ఒక్కొక్క దెబ్బ కొడుతూ వెళ్తోంది. అంతేకాకుండా ఉగ్రవాదులకు ఊహించని రీతిలో శిక్ష విధిస్తామని ఇప్పటికే ప్రధాని మోడీ తీవ్రంగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏదో జరగబోతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా 10ల కొద్దీ గాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ ఆసిఫ్ ఫోన్ లో అందిస్తారు. ఆసిఫ్, చెప్పండి, అటు పహల్గామ్ దాడి నేపథ్యంలో పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. కంప్లీట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? నవ్య, భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్పై పూర్తి స్థాయిలో నిఘా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే భారత్ పాక్ బార్డర్ పైన ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఉగ్రదాడిలో దాదాపు 28 మంది తమ ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భారత ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు తీవ్ర స్థాయిలో కఠిన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దేశవ్యాప్తంగా ఇంకా ఉగ్రవాద స్థావరాలపై పూర్తిగా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉగ్రవాదులను పాకిస్తాన్ పెంచి పోషిస్తుందని కూడా పాకిస్తాన్కు తగిన రీతిలో భారత ప్రభుత్వం బుద్ధి చెప్పేలా కొన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉగ్రవాదుల దాడి తర్వాత దేశవ్యాప్తంగా కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే పాకిస్తాన్పై తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్లు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే భారత ప్రభుత్వం పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పే రీతిలోనే కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సింధు జలాలు రద్దు చేయడం కావచ్చు, భారత్ పాక్ బార్డర్ను మూసివేయడం కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్ పౌరులను భారతదేశం నుండి పంపించేందుకు 48 గంటల సమయం కూడా ఇచ్చిన మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరులందరూ కూడా పాకిస్తాన్ దేశానికి వెళ్ళిపోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడం, అదేవిధంగా భారతదేశంలో పాక్ రాయబార కార్యాలయాన్ని కూడా పూర్తిగా ఖాళీ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని కూడా ఆదేశాలు ఇవ్వడం, ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో
భారత్ పాకిస్తాన్ బార్డర్ మధ్య తీవ్ర ఉద్రిక్తమైన పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకున్నా వాటిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే భారత ప్రభుత్వం భారత సైన్యాన్ని అన్నిటికీ సిద్ధం చేసిన పరిస్థితి మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. భారత్ పాకిస్తాన్ బార్డర్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే భారత్ పాక్ బార్డర్లో మళ్ళీ ఉద్రిక్తమైన పరిస్థితులు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలు పాల్పడుతుంటే వాటిని భారత సైనికులు ఎంబడే తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పలు పోస్టుల నుంచి పాక్ ఆర్మీ కాల్పులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటికి దీటుగా భారత సైన్యం కూడా ఎదురు కాల్పులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాల్పుల మూతతో భారత్ పాక్ బార్డర్ ఉద్రిక్తమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే భారత్ పాక్ మధ్య ఏదైతే బార్డర్ ఉందో బార్డర్ ప్రాంతం అంతా కూడా భారత సైనికులు తమ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఎవరిని కూడా ఏ వ్యక్తిని కూడా అక్కడికి దరిదాపులు కూడా రానియకుండా పూర్తి స్థాయిలో ఆర్మీ ఉన్నతాధికారులు కావచ్చు, నేవీ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఏ విధంగా ఏ చర్య తీసుకున్నా వాటిని తిప్పికొట్టేందుకు అన్ని సన్నద్ధం అవ్వాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే భారత బార్డర్ సైడ్ మొత్తం పూర్తిగా పాకిస్తాన్ పూర్తిగా పాకిస్తాన్ ఆర్మీని పూర్తిగా ఎదుర్కొనేందుకు ఇప్పటికే భారత సైన్యం అంతా కూడా అక్కడ సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అంత సైనిక స్థావరాలన్నింటినీ కూడా అక్కడ అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ క్షణమైన ఏం జరిగినా వాటినన్నింటినీ ఎదుర్కొనేందుకు ఇప్పటికే త్రివిధ దళాలను కూడా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉగ్రవాదుల నియంత్రణ విషయంలో పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్పాలని కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి భారత్ పాక్ బార్డర్లో మాత్రం ప్రస్తుతం ఉద్రిక్తమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే సైన్యం కూడా పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించడం జరిగింది. ఎలాంటి విపత్తు ఎదురొచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు ఇప్పటికే సిబ్బందిని పూర్తి స్థాయి మిలిటరీ బలగాలను అక్కడికి మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. అవసరమైన యుద్ధ ట్యాంకర్లను కూడా అక్కడికి పాకిస్తాన్ ఎదుర్కొనేందుకు ఆ ప్రాంతం అంతా కూడా వెపన్లతో కూడా భారత సైన్యం పూర్తిగా సిద్ధమైన పరిస్థితి మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే పాకిస్తాన్ సంబంధించిన సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పలు పోస్టుల నుంచి పాక్ ఆర్మీ సైన్యం కాల్పులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు ఇప్పటికే భారత సైన్యం పూర్తి స్థాయిలో కాల్పులను ధీటుగా ఎదురు కాల్పులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ సైన్యానికి తగిన రీతిలో మరి మనం చూస్తున్నాము సింధు జలాల నిలిపివేతకు సంబంధించి కూడా పాక్ ఉగ్రవాద సంస్థలు ప్రధాని మోడీకి కూడా తీవ్ర హెచ్చరికలు చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రవాదాలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్ గట్టిగా బుద్ధి చెప్పేందుకు ఇప్పటికీ కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సింధు జలాల విషయంలో చాలా కఠినంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రెండు దేశాల మధ్య ఉన్న సింధు జలాలు పాకిస్తాన్కు భారతదేశం నుంచే నది జలాలు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే నది జలాలను పూర్తిగా అడ్డుకొట్ట వేస్తున్నట్టు ఇప్పటికే భారత ప్రభుత్వం చాలా క్లియర్గా ప్రకటించిన నేపథ్యంలో అక్కడ పాకిస్తాన్లో ఉన్న కొంతమంది భారత ప్రభుత్వం వ్యతిరేకంగా వాళ్ళు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా భారత ప్రభుత్వం ఎక్కడ కూడా బెదరకుండా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ కట్టడి చేసేందుకు ఇప్పటికే సిద్ధమైన పరిస్థితి మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో భారత్ కు మద్దతుగా నిలుస్తున్నటువంటి దేశాలేంటి, అటు పాకిస్తాన్ కి మద్దతుగా నిలుస్తున్నటువంటి దేశాలేంటి? నవ్వే ఇక్కడ ప్రధానంగా ఉగ్రదాడి జరిగిన తర్వాత యావత్ ప్రపంచం కూడా భారత్కు మద్దతుగా నిలిచిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి దేశం కూడా ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని కూడా అనేక దేశాలు కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉగ్రదాడిని ఎవరు కూడా హర్షించడం లేదు. అయితే ఉగ్రదాడిని తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నారు. ఉగ్రవాదులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాదులను పూర్తిగా అంతమొందేందుకు భారత్కు ఏ విధమైన సహాయం చేయాలని కూడా సిద్ధమని కూడా ఇప్పటికీ అనేక దేశాల్లో మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా భారత కేంద్ర ప్రభుత్వం కూడా ఉగ్రవాదులను పూర్తిగా అంతమొందించేందుకు గట్టి చర్యలు తీసుకునేందుకు ఇప్పటికీ సిద్ధమైంది. అదే రీతిలో కఠినంగా వ్యవహరించేందుకు ఇప్పటికే అన్ని త్రివిధ దళాలకు పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఈ ఉగ్రవాదులు దాడులు చేసి 27 మంది అమాయక ప్రజలను ప్రాణాలను తీశారు, వాటిని ఖచ్చితంగా ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటాం, ఉగ్రవాదులను కఠినంగా శిక్షిస్తామని కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. నవ్య. రైట్ ఆసిఫ్, థ్యాంక్ యూ.